హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. 2026లో హై డిమాండ్ ఉన్న స్కిల్స్ ఏవి, ఏ కోర్స్ మనం నేర్చుకుంటే ఈజీగా జాబ్ పొందే ఛాన్సెస్ ఉన్నాయి, ఏ కోర్స్ నేర్చుకుంటే ఫ్రెషర్స్ కి ఎక్కువ శాలరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 2026లో ఏఐ బూమింగ్ లో ఉంది కాబట్టి జాబ్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయా, ఒకవేళ ఏఐ ద్వారా జాబ్స్ వస్తే ఎలాంటి జాబ్స్ వస్తాయో ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజ్ కిరణ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ గానీ లేకపోతే జావా ఫుల్ స్టాక్ డెవలపర్ గానీ ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే ఎంత టైం పడుతుందండి? ఇది వాళ్ళు ఎవ్రీడే మినిమం 2 hours కోడ్ బేస్ చేసుకుని వర్క్ చేస్తే, ప్రాక్టీస్ కూడా చేస్తే, ప్రాక్టీస్ ప్లస్ ప్రాజెక్టులు కానీ డెవలప్ చేసినట్లయితే మినిమం 3 to 6 months అనేది మినిమం టైం అండి. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా జరగాలి అంటే 6 to 1 year కూడా పడుతుంది. 1 year అనేది కంప్లీట్ గా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ లెవెల్లో మార్కెట్ లో లీడ్ చేయడానికి ఇట్ ఈస్ ఏ బెస్ట్ చాయిస్. ఓకే, మెయిన్ స్టాక్ డెవలపర్ ని ప్రెసెంట్ ఎలాంటి కంపెనీలు హైర్ చేసుకుంటున్నాయండి? మెరైన్ స్టాక్ అనేది ఒక బేసిక్ కంపెనీ నుంచి అంటే స్టార్ట్అప్ దగ్గర నుంచి హై లెవెల్ ఎంఎన్సీ దాకా అన్ని కంపెనీస్ హైర్ చేసుకుంటాయి అనమాట. ఎందుకంటే మీకు తెలిసి ఉండేది మామూలు కూడా అందరూ తెలిసింది, ఒక వెబ్సైట్ అనేది లేకపోతే వెబ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ లో ఉన్నదని ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి హ్యూజ్ డిమాండ్ ఉన్నటువంటి, ఎలా అంటే ఫేస్బుక్ సోషల్ నెట్వర్కింగ్ ఎలా ఫేమస్, ఇన్స్టాగ్రామ్ ఎలా ఫేమస్, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అనేది మెరైన్ స్టాక్ మీద డెవలప్ అయింది సుమారు. అందుకని అయ్యంత ఫేమస్ ప్రతి ఒక్కరు కూడా ఒక వెబ్సైట్ కావాలి, ప్రతి ఒక్కరు కూడా వెబ్ టెక్నాలజీస్ కావాలి కాబట్టి యాప్ ఈజ్ లీడింగ్. ఇప్పుడున్న పొజిషన్ లో యాప్ అనేది లీడింగ్ కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కంపెనీ కూడా హైర్ చేసుకుంటాయి. సో రియాక్ట్ నేటివ్ డెవలపర్ కి డిమాండ్ ఎలా ఉందండి? రియాక్ట్ నేటివ్ డెవలపర్ కి ఎట్ ప్రెసెంట్ అని ఇంకా ఫ్యూచర్ ఉండేదంతా యాప్ మీద రన్ అవుతుందండి. మాక్సిమం ఇది యాప్ మీదకి వచ్చేసింది. యాప్ అనేది ఎలా ఉంది అంటే మేజర్ యాప్స్ ఇప్పుడు ఉన్నటువంటి మేజర్ యాప్లన్నీ రియాక్ట్ నేటివ్ మీద రన్ అవుతున్నాయి. అవి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఊబర్ కానివ్వండి, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కానివ్వండి, ఇంకా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చెప్పవలసిన ఇవన్నీ కూడా మాక్సిమం 90% యాప్స్ 90% అంటే మార్కెట్ సినారీలో పాపులర్ లో ఉన్నట్టు చాలా యాప్స్ రియాక్ట్ నేటివ్ మీద రన్ అవుతున్నాయి. కాకపోతే రియాక్ట్ నేటివ్ నేర్చుకోవాలంటే మీరు ఫస్ట్ మెరైన్ స్టాక్ నేర్చుకున్న తర్వాత రియాక్ట్ నేటివ్ నేర్చుకోగలరు. 2026లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఎక్కువ డిమాండ్ ఉందండి? 2026 లో వచ్చేలోకండి ఏఐ పైథాన్ ఉందండి. పైథాన్ తర్వాత ఏఐ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ తో పాటు మనకి ఏంటంటే క్లౌడ్ బేసిక్ కూడా ఎక్కువ ఉందండి. అలానే సైబర్ సెక్యూరిటీ ఎక్కువ ఉంది. దాంతో పాటు ఫుల్ స్టాక్ డెవలపర్స్ కూడా ఎక్కువ హ్యూజ్ డిమాండ్ ఉన్నటువంటి 2026 లో ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఓకే, సో వెబ్ డెవలప్మెంట్ లో ప్రెసెంట్ ట్రెండ్ ఏమున్నాయండి? వెబ్ డెవలప్మెంట్ లో ప్రెసెంట్ ట్రెండ్ వచ్చే వాళ్ళకి మెరైన్ ఆర్ మీన్ స్టాక్ అండి. ఎందుకంటే మెరైన్ అంటే MongoDB ఉంటుంది, లేదా MySQL డేటాబేస్ అనమాట. ఈ రెండు యూజ్ చేస్తారు, దాన్ని ఎంఏ అంటారు. మెరైన్ స్టాక్ MongoDB. ఏ వచ్చే లోపలికి యాంగులర్ అంటారు అనమాట. కొంతమంది యాంగులర్ యూజ్ చేస్తారు. యాంగులర్ అనేది కొంచెం టఫ్ గా ఉంటుంది, పెద్ద హ్యూజ్ అప్లికేషన్ చేయాలంటే యాంగులర్ యూజ్ చేస్తారు. అదే కొంచెం ఈజీ అప్లికేషన్స్ ఈజీగా నేర్చుకోవాలంటే రియాక్ట్ యూజ్ చేస్తారు. రియాక్ట్ సేమ్. Node.js అనేది బ్యాక్ ఎండ్ అనమాట. బ్యాక్ ఎండ్ Node.js, ఎక్స్ప్రెస్ అనేది యూజ్ చేయడం మాక్సిమం సేమ్ గా యూజ్ చేస్తున్నారు. ఇండియాలో ఫుల్ స్టాక్ డెవలపర్ కి సాలరీ ఎంత ఉంటుందండి? సాలరీ అనేది 3 lakhs నుంచి 6 lakhs వరకు ఉంటుందండి, డిపెండ్ అపాన్ స్కిల్స్. అదే కానీ మీరు పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే 10 to 20 lakhs కూడా ఉంటుంది స్టార్టింగ్. మెయిన్ స్టాక్ కి పైథాన్ ఫుల్ స్టాక్ కి ఈ రెండింటికి ఫ్యూచర్ లో ఎక్కువ దేనికి డిమాండ్ ఉండే ఛాన్సెస్ ఉంది? ఏది చూస్ చేసుకుంటే బెస్ట్ అండి? ఇప్పుడు మెరైన్ స్టాక్ అనుకోండి, మెరైన్ స్టాక్ అంటే ఫుల్ స్టాక్. ఫుల్ స్టాక్ అంటే కంప్లీట్ ఎండ్ టు ఎండ్ అప్లికేషన్స్ అంటే ఒకే డెవలపర్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కంప్లీట్ గా డెవలప్ చేసుకోవాలి, డెవలప్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, జావా స్క్రిప్ట్ మీద ఐడియా ఉండాలి అనుకున్న వాళ్ళకి మెరైన్ స్టాక్ చూజ్ చేసుకోవాలి, ఫుల్ స్టాక్ చూజ్ చేసుకోవాలి. అలానే డేటా మీద ఎక్కువ గ్రిప్ కావాలి, ఏఐ మీద ఎక్కువ గ్రిప్ కావాలనుకున్న వాళ్ళు పైథాన్ చూజ్ చేసుకోవాలి. యాక్చువల్ గా రెండుటికి హ్యూజ్ డిమాండ్ ఉంది, డిపెండ్ అపాన్ దేర్ గోల్ అనమాట. వాళ్ళకు ఉన్నటువంటి గోల్ ప్రకారం చూజ్ చేసుకోవడం తప్ప దీంట్లో ఎక్కువ తక్కువ అనేది ఏది లేదు. ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కి కెరీర్ ఆప్షన్స్ ఏముంటాయండి? ఫుల్ స్టాక్ డెవలపర్ కి మనం చెప్పినట్టుగా ప్రతి కంపెనీస్ లో ఉంటుందండి, ఎవరీ కంపెనీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలపర్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే స్మాల్ కంపెనీ అంటే స్టార్ట్అప్ దగ్గర నుంచి బిగ్ ఎంఎన్సీస్ వరకు ఉన్నాయి. అంతేకాకుండా ఫ్రీలాన్సర్ కూడా చేసుకోవచ్చు, ఫ్రీలాన్సర్ పెట్టుకోవచ్చు, స్టార్ట్అప్ కంపెనీ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే తక్కువ ఖర్చులో అయిపోతుంది కాబట్టి ఫుల్ స్టాక్ డెవలప్ చేసుకునే వాళ్ళు అది స్టార్ట్అప్ ఫ్రీలాన్సింగ్ చేసుకునేది ఒక ప్లస్ పాయింట్ అనమాట ఫుల్ స్టాక్ వల్ల. వెబ్ డెవలపింగ్ నేర్చుకొని అందులో వర్క్ చేస్తూ మొబైల్ డెవలపింగ్ లోకి చేంజ్ అవ్వచ్చా అండి? చేయొచ్చు. అది రియాక్ట్, ఇది రియాక్ట్ నేటివ్. రియాక్ట్ ఒక అడ్వాన్స్డ్ అనుకుని రియాక్ట్ నేటివ్ అనమాట. ఒక మీరు రియాక్ట్ లో కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నట్టయితే రియాక్ట్ నేటివ్ కి ఈజీగా షిఫ్ట్ అయిపోవచ్చు. అది రియాక్ట్ నేటివ్ వల్ల 2 అప్లికేషన్స్ వస్తాయి, iOS, Android అప్లికేషన్ 2 బిల్డ్ చేయవచ్చు. మీరు ఫ్రీలాన్సింగ్ అన్నారు ఇందాక, ఈ ఫ్రీలాన్సింగ్ అనేది ఫుల్ స్టాక్ డెవలపర్స్ కి ఎంత ఉపయోగపడుతుంది, బెస్ట్ అంటారా? ఇప్పుడున్న సినారియోలో ఇంకా ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు దాకా ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ లో ఒక ఐడి ఉంటుంది. ఈ రోజు ఫేస్బుక్ గానీ ఐడి ఉంటుంది, కామన్ అయిపోయింది. సోషల్ నెట్వర్క్ లో ఐడి అనేది. ఫ్యూచర్ లో జరగబోయేది ఏంటంటే
ప్రతి ఒక్కరికి ఒక యాప్ ఉంటుంది, ఐడి ఉండదు. ఐడి పోయిలో యాప్ ఉండదు అనమాట. మనం చేసుకున్న ఇవన్నీ మన డేటా అంతా ఒక యాప్ లో పెట్టుకోవాలని ఒక అందరూ ఎవ్రీ వన్ గ్రౌండ్ లెవెల్ కి వచ్చేస్తుంది. అంటే మనకు కావాల్సిన డేటా అంతా కూడా ఒక యాప్ కోసం అని చెప్పి ప్రతి స్మాల్ కంపెనీ అంటే స్టార్ట్అప్ కంపెనీ దగ్గర నుంచి చిన్న బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఒక యాప్ గా కన్వర్ట్ అవ్వడం అనేది ఫ్యూచర్ ఉన్నటువంటిది. అందుకని కానీ ఇప్పుడున్నటువంటి ఈ సినారియోని క్యాచ్ చేసుకోవడానికి మనం గానీ ఒక కంప్లీట్ ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ మెరైన్ స్టాక్ తో కానీ మనం గానీ ఒక కంపెనీ కానీ స్టార్ట్ చేసినట్లయితే ఫ్యూచర్ అనేది మాత్రం వాళ్ళకి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మరి ఇవన్నీ చదవాలంటే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ కావాలి. ఆ ఇన్స్టిట్యూషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే? ఇన్స్టిట్యూషన్ అంటే వాళ్ళు ప్రాజెక్టులు ఎలా చేస్తున్నారు, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ చేస్తున్నారా చేయట్లేదా, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ చేయగల క్యాపబిలిటీ ఉందా లేదా, ఓన్లీ వాళ్ళు బై హార్టింగ్ కోసం ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే చెప్తున్నారా. సబ్జెక్ట్ అంటే ఓన్లీ థియరీ అనేది ఉపయోగపడదు, ప్రాక్టికల్ అనేది ఇంపార్టెంట్. అక్కడ ప్రాక్టికల్ ప్లస్ ప్రాజెక్టులు చేయడం వల్ల వారికి మాత్రమే వాళ్ళు చేసినట్టు వారికి మాత్రమే ఫ్యూచర్ లో మంచి జాబ్స్ కానీ వాళ్ళకి ఫ్యూచర్ ప్రూఫ్ గా ఉండాలి అంటే వాళ్ళు కంపల్సరీ ప్రాజెక్టులు అనేది చేయాల్సి వస్తుంది. ఈ ప్రాజెక్టులు చేయడం అనేది ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.